రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి మరి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన మరి పుట్టినరోజు ఈరోజు 75వ సంవత్సరం కాబట్టి అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. మరి చాలా గర్వంగా ఉంది. మరి ఆయన తనేడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 నుంచి 2024 వరకు కూడా అనేక మరి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పరిపాలన తీసుకొని వచ్చి గడప గడప ప్రభుత్వం అని చెప్పేసి గడప గడపకి మరి పింఛన్లు ఇస్తూ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి 2019 నుంచి 2024 వరకు చేసిన ప్రభుత్వం మరి ఆయన తనేడుగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలబడే విధంగా అనేక సంక్షేమ పథకాలు పార్టీ చూడలే, కులం చూడలే, మతం చూడలే, ప్రతి వాళ్ళకి కూడా ఆ రోజు అన్ని పరిస్థితులు తీసుకొని వచ్చి చెరగని ముద్ర వేసినాడు. అదంతా కూడా మంచి ప్రజల గుండెలో నిలబడిపోతుంది. ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గడప గడపకు పింఛన్లు అందించిన విధానాన్ని చేపట్టి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ప్రతి మహిళకు కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి వాళ్ళ అకౌంట్లో వేసిన మరి ప్రతి మహిళ కూడా ఈరోజు మరి ఆయన తనని ఈరోజు జగనన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఎక్కడ కూడా విమానం అనేది చెరగని ముద్ర అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను. కానీ మరి అంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో మొన్న ప్రభుత్వం అంతకంటే మంచిగా ప్రభుత్వం కావాలి చేయాలని చెప్పేసి కూటమిని కోరుకున్నారు రాష్ట్రం. అయినా కూడా సంతోషమే. ప్రజలు కోరుకున్న విధానం ఏవైతే ప్రజల మధ్యకు తీసుకెళ్లారో 2024 ఎలక్షన్లో అవన్నీ కూడా ప్రభుత్వము ప్రజలకి అందరికీ కూడా చెప్పిన విధంగా చేయాలని కోరుకుంటున్నాం. మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం మంచి చేస్తే. కానీ ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఈరోజు ప్రతి విగ్రహాలను కూడా కూడగొడుతున్నారు. ఎక్కడ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జనాలని కొట్టడం, వైసీపీ ఓటేస్తారంటే కొట్టడము, ఈ విధంగా కూడా అరాచకాలు మాన్పాలి. ప్రతి వాళ్ళ ఇవన్నీ కూడా గమనించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ గమనించి ఇవన్నీ కూడా అడ్డకట్ట వేయాలి. 1 నెల రోజులు అయిపోయింది, పైగానే ఇంకా కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా శిలాఫలకాలు పలగొడుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఈ సంస్కృతి లేదు. 2019 నుంచి 2024 వరకు ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగించడము. మేము కూడా పత్తికొండ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన మరి మేరకు పనిచేసాము. ఎక్కడ కూడా అరాచకాలు సృష్టించలే, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి ప్రేరేపించలే. కాబట్టి ఈరోజు అవన్నీ గమనిస్తున్నారు ప్రజలు కూడా. కాబట్టి మంచి కోరుకున్నారు, మాకంటే మంచి చేస్తారని ఆశతో ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా పాటించండి. అరాచకాలు అనేది ప్రభుత్వాన్ని మేమంతా కూడా కోరుకున్నాం. అరాచకాలు ఆపండి కోరుకుంటాం. ఆపని ఎడల మేము కూడా దాన్ని పూర్తంగా మేము ఎదుర్కొంటాం. మా వాళ్ళు ఎవరు కూడా మరి ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను. అందరికీ కార్యకర్తల నాయకులకు ఎప్పుడు కూడా అధికారం ఉంటే కాదు, అధికారం లేనప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి అందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా పరిపాలన ఎన్ని తరాలు పోయినా కూడా అనుకునే విధంగా ఉండాలి. సంక్షేమ పథకాలు చేసి చిరస్థాయిగా నిలబడిపోయారు. కాబట్టి అలాంటివి చేయండి. మీరు కూడా ప్రజల మన్నలను పొందండి అని చెప్పేసి ఆశిస్తున్నాను.